హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి స్వర్ణగిరి వీలాగ్. సో అంత దూరం నుంచి దేవుడిని చూస్తున్నట్టు అనిపించింది, అందుకే వీడియో తీసా. ఇది వచ్చేసి పార్కింగ్ అండ్ ఎంట్రన్స్, అండ్ ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళే దారి. అక్కడ చూస్తే శ్రీవారి పాదాలు, అక్కడి నుంచే మెట్లు ఉన్నాయి పైకి. ఎక్కువ స్టెప్స్ ఏం కాదు, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కేగానే కుదర్చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫోన్స్ ఇచ్చేయాలి, లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంది, అండ్ హెయిర్ కూడా లీవ్ చేసుకోకూడదు. ఎవరైనా జీన్స్ వేసుకొని వస్తే అమ్మాయిలకి దాని మీద పంచ్ కట్టిస్తున్నారు, హెయిర్ లీవ్ చేసుకుంటే ముడి పెట్టిస్తున్నారు. బయట అండ్ విష్ణుమూర్తి వాటర్ మధ్యలో ఉన్న ప్లేసెస్ లో మాత్రమే ఫోన్ అలౌడ్. అండ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా క్యాషే కావాలంట. క్యాష్ అయితే దొరకలేదు మాకు, చాలా ఇబ్బంది అయింది. ఎవరైనా వెళ్తే క్యాష్ పట్టుకొని వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి ఆశ్రమం ఏమో మాకు తెలీదు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగుంది, అండ్ పెద్దది కూడా. అండ్ దేవుణ్ణి కూడా చాలా అంటే చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తాం మనం. కాకపోతే వెంటనే పంపించేస్తారు, అంతసేపు ఏమి ఉంచరు. కళ్ళు రెండు చెదిరిపోయేలా ఉన్నారు అసలు వెంకటేశ్వర స్వామి అయితే. ఈ లోపు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అండ్ హియర్ యూ గో, ఇది వచ్చేసి ఫొటోస్ ఏరియా అనమాట. ఇది చాలా అంటే చాలా అంటే చాలా ట్రెండ్ అయింది ఈ మధ్యలో. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్. ఫొటోస్ లో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ క్లైమేట్ వల్ల. మేము వెళ్ళిన రోజు అయితే వర్షం కూడా పడింది. దీపారాధన ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ లో చేసుకోవచ్చు. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది లోపల. నేను వెళ్ళినప్పుడు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. కింద కూడా చాలా టైం స్పెండ్ చేశాను, వర్షం పడింది. స్వర్ణగిరి వెళ్తే యాదగిరి గుట్ట కూడా చాలా దగ్గర, అక్కడి నుంచి వెళ్తే అది కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.